ఒక సినిమా అనేది చాలాసార్లు నేను సిద్ధు మాట్లాడుకుంటుంటాం. బావ ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఇదంతా హార్డ్ డిస్క్‌లోనే ఉంటది. ముట్టుకోలేము. ఏమీ ఇట్స్ నాట్ ఎ విజిబుల్ థింగ్. ఇట్స్ జస్ట్ ఒక స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసే ఒక ఇమేజెస్, మూవింగ్ ఇమేజెస్. ఏంటి అసలు దీని అసెట్ వాల్యూ ఏంటి ఇది అది అనుకున్నాం. ఒక ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్, మనం హ్యూమన్ అని గుర్తు చేసే ఒక ఎక్స్‌పీరియన్స్ ఒక సినిమా ఇవ్వగలదు. మనం హ్యూమన్, మన 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 లోపల కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. ఈరోజు సినిమా రిలీజ్ అయిపోయిన 2 ఏళ్ల తర్వాత ఒక ఈవెంట్ పెట్టినా కూడా వీళ్ళందరూ ఇంత మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు అంటే అది ఆ సినిమా చేసిన మ్యాజిక్. ఆ సినిమా ఇంకొకసారి మనలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి. మనలో కూడా ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది జెన్‌జీ 2026 రీల్స్. ఈ టైంలో ఒక సినిమా చూసి, అంటే సినిమాకు ముందు మాకు తెలుసు, నాకు నందుకు తెలుసు, రకరకాల వర్షన్స్, రకరకాల థియరీస్ వింటూ ఉంటాం. మీరందరూ రేపు పొద్దున్న ఫిల్మ్ మేకర్స్ అవుతారు నాకు తెలుసు. ఎవ్రీబడి హూస్ ఇన్ దిస్ రూమ్ ఆర్ ఆల్ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, ఆర్ ఆల్ ప్యాషనెట్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. ఎంతో కొంత మా మాటలు వింటున్నారంటే మీకు మా స్టోరీ తెలుసుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ ఇదంతా ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ కథ రాసుకున్నప్పుడు ఒక 2 గదుల్లో మొదలై ఉంటుంది. ఒక గదిలో తను కూర్చుని రాసుకుంటూ ఉంటాడు. 2022లో మెసేజ్ పెట్టా, హలో అండి నందకిషోర్ గారు, మీ కథ గురించి వింటున్నాను, చాలా బాగుందంట, నేను ప్రయత్నించచ్చా, నాకు ఎవరో చెప్పారు అని ఒక మెసేజ్ పెట్టా. ష్యూర్ బ్రో అని చెప్పి మా ఆఫీస్కి వచ్చాడు. మాది అప్పుడు 2 రూమ్స్ ఆఫీసే. వస్తే అక్కడ మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ఒక పేపర్ మీద పెన్ను పెట్టి రాసిన ఒక చిన్న ఆలోచనతో మొదలైన ఒక థాట్ ఢిల్లీ వరకు ప్రయాణించింది. అంటే ఇది చిన్న కథ కాదు, డెఫినెట్లీ కాదు. నెక్స్ట్ సో అలాగ నా ప్రసాద్ అనే పాత్ర నాకు వచ్చి, వాడు ఊతపదంగా చిన్న కథ కాదు అనే వాడు ఊతపదం ఈరోజు ఇండియా మొత్తం మోత మోగిపోతున్నదంటే ఇది చిన్న కథ కానే కాదు. ఒక 9 to 5 జాబులు చేసుకొని, ఇండియాలో చదువుకొని, అమెరికా వెళ్ళి కష్టపడి ఉద్యోగం చేసుకొని, పొద్దున్న నుంచి రాత్రి వరకు డెస్క్ మీద కూర్చుని పని చేసుకుని, సిద్ధార్థ్ రాళ్లపల్లి, వాల్టర్ ప్రొడక్షన్స్, సృజన్ ఎర్రబోళ్ళు, ఎస్ ఒరిజినల్స్, వాళ్ళు డబ్బులు కూడబెట్టుకొని, బేసిక్లీ ప్రొడ్యూసర్ అన్నారు కానీ నన్ ఆఫ్ అస్ ఆర్ యాక్చువల్లీ ద కన్వెన్షనల్ ప్రొడ్యూసర్స్ అండి. అంటే ప్రొడ్యూసర్ అంటే ఒక టైప్లో ఉంటుంది, అసలు ఆ వర్డే కొంచెం వెరైటీగా ఉంటుంది. ప్రొడ్యూసర్ అనేసరికి కొంచెం ఫనీగా ఉంటుంది అది. వాళ్ళు అంత కష్టపడి దాచుకొని ఇండియాలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎవరో ఒక బాబు సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ మీద సినిమా తీయాలంటే వాళ్ళు నమ్మారు. అంటే చిన్న కథ కాదు. వాళ్ళు నమ్మి దీనికి డబ్బులు పెట్టారంటే అసలు చాలా కష్టమైన సిచ్యువేషన్స్లో ఇందాక బాలబొమ్మలు గారు చెప్పినట్టు ఏది కొనుక్కోవాలో ఏది కొనుక్కోకూడదో, మెట్రిక్స్ ఏంటో, డైనమిక్స్ ఏంటో, కొలతలు ఏంటో, లెంగ్త్ ఏంటో, విడ్త్ ఏంటో అని వినోద్, సెన్సిటివ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ వినోద్ అండ్ ఎవ్రీబడి ఆన్ దిస్ స్టేజ్ విల్ అండర్స్టాండ్. సినిమాకి ముందు కంప్లీట్లీ వేరండి, ఒక డార్క్నెస్. సినిమా తర్వాత ఇప్పుడు ఒక వెలుగు, ఒక వెలుతురు. ఓకే, ఢిల్లీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం అని వస్తుంది, కానీ దాని ముందు నమ్మకం, ఆలోచన, ఇది బాగుందా అంటే ఒక కామా పెట్టి బాగానే ఉందండి దగ్గర ఆగిన దగ్గర నుంచి ఈరోజు ఒక కంటిన్యూటీ 3-4 డాట్లు పెట్టేదాకా వచ్చిందంటే కథ, ఇది చిన్న కథ కానే కాదు. అప్పటిదాకా పెద్దగా సినిమాలు లేవు, ఏం చేస్తున్నానో తెలీదు అంటే ప్రసాద్ పాత్రలో నువ్వు నాకు కనిపిస్తున్నావు అని డైరెక్టర్ నమ్మి నాకు సినిమా ఇచ్చి, అవకాశం ఇచ్చి, ఇంతమంది స్టాల్వర్డ్స్ మధ్యలో పర్ఫామ్ చేసే ఆపర్చునిటీ ఇచ్చి, ఒక ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ అంత ధైర్యమైన స్టెప్ తీసుకున్నాడంటే అది చిన్న కథ కానే కాదు. ద సేమ్ వే నందకిషోర్ ఈమని ఫస్ట్ ఫిలిం డైరెక్టర్, మన అరుణ్ దేవ్ ఫస్ట్ ఫిలింతో నేషనల్ అవార్డు దాకా వెళ్ళారంటే అసలు అది ఎప్పుడో బాలరామాయణంకి వచ్చిన స్వర్ణకమలం ఇప్పుడు మనకు 35 సినిమాకి మళ్ళీ ఒకసారి వచ్చిందంటే చిన్న కథ కానే కాదు. ఇది ఎందుకు చెప్తున్నాం ఏంటి అంటే, ఇక్కడ ఎందుకు ఈ ఈవెంట్ ఏంటి అంటే, ఎప్పుడు మేము సినిమా గురించే మాట్లాడాం, కథ గురించే మాట్లాడాం, మా జర్నీ గురించి ఎప్పుడు చెప్పలే. ఎందుకంటే మాకు రాదు, అది మా మోడ్ ఆఫ్ ఇది కాదు. యాక్చువల్లీ ఇట్లా మన గురించి మనం డప్పేసుకునే టైప్ కాదు. సో సినిమా గురించి చెప్తూ వచ్చాం. మేబీ ఇది రైట్ టైం ఏమో. అసలు ఈ సినిమా జర్నీ ఏంటి, ఈ సినిమా ఎలాంటి పరిస్థితుల్లో
ముందుకెళ్ళింది అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపాసిబుల్ టాస్క్ టు పుట్ ఇట్ ఇన్ టు వర్డ్స్. మేము ఎక్కడికి వెళ్ళినా బాగుంది అంటారు, కానీ సినిమా సో బేసిక్లీ ఫస్ట్ నేను అందుకు కలిసినప్పుడు ఇలా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్దాం అంతా అంటే బికాస్ నికేత్ బొమ్మి ది సినిమాటోగ్రాఫర్, తను అప్పటికి సొర్రే పోటర్ లాంటి ఒక పెద్ద సినిమా చేస్తున్నాడు. అలాంటి సినిమా అలాంటి డిఓపి ఈ సినిమాకి పనిచేసాడు, లేదా వివేక్ సాగర్ అంటే సుందరంగా చేస్తున్నాడు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి పనిచేయడం అనేది చిన్న కథ కాదు. కానీ వాళ్ళు వచ్చి దీని బడ్జెట్స్లోకి అకామిడేట్ అయ్యి ఈ సినిమాని తీసుకెళ్లారు. సో ఆ నమ్మకం, ఆ కథ అలా మూవ్ చేసింది. సో అట్లా ఒకళ్ళు తోడై ఈ సినిమాని ఇంత దాకా తీసుకొచ్చారు. ఇంకా ముందుకు వెళ్తానే ఉంది. నీలిమేఘములలో అనే ఒక క్లాసికల్ సాంగ్కి ఇంత రికగ్నిషన్ వస్తుందా? ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఏ ధైర్యంతో అసలు ఆల్బమ్ తీసుకున్నారు అంత డబ్బులు ఇచ్చి అన్నట్టు అనుకోవచ్చు. కానీ అది ప్రూవ్ చేసింది. ఒక క్లాసికల్ సాంగ్ ఇంత దూరం వచ్చి ఒక 25-30 మిలియన్ యూట్యూబ్లో చేసి స్పాటిఫైస్ డికేడ్స్ నెంబర్ 1 పొజిషన్లో అది ఉంది. వేరే ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కలిపి ఒక 30 మిలియన్ స్ట్రీమ్స్లో ఉందంటే ఒక క్లాసికల్ సాంగ్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ స్మాల్ స్టోరీ ఐ ఫీల్. అండ్ ఏదో సింగ్ సౌండ్లో చేసావు నువ్వు తిరుపతి అబ్బాయివా అని కూడా చాలామంది అడిగారు. కాదు, ఆ సినిమా ఆ ఇల్లు అక్కడ ఇంకా ఉందా, అలాంటి ఆ ఇంట్లో మీరు షూట్ చేశారా అంటే అంత బాగా సెట్ డిజైనింగ్ చేసిన లతా నాయుడు అనే మా ప్రొడక్షన్ డిజైనర్ అంత బాగా సెట్ డిజైనింగ్ చేసింది. పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇట్స్ రియల్ హౌస్ అంటే చిన్న కథ కాదు. ద సేమ్ వే ఐ మీన్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్. ఒక ఎన్ని కిడ్స్ని ఆడిషన్ చేసా, 1500 కిడ్స్ని ఆడిషన్ చేసి 60 మంది కిడ్స్తో ఆన్ లొకేషన్, 60-70 మంది కిడ్స్తో ఆన్ లొకేషన్ పనిచేశాడంటే యూ కాంట్ బిలీవ్ హౌ కేయాటిక్ ఇట్స్ గోయింగ్ టు బీ ఫర్ ఎ ఫస్ట్ ఫిలిం డైరెక్టర్. యాక్చువల్లీ అది పుల్ ఆఫ్ చేశాడంటే చిన్న కథ కాదు. సో ఈ స్టేజ్ మీద ఉన్న అంటే అభయ్, మన అరుణ్తో యాక్ట్ చేసిన అభయ్, తన పర్ఫార్మెన్స్ కూడా అంటే ఈ సినిమాలో ఎవరు పర్ఫామ్ చేసినా చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. యాక్చువల్లీ వీళ్ళకి నేషనల్ అవార్డు రావాల్సిందే, వివేక్ సాగర్కి నేషనల్ అవార్డు రావాల్సిందే, నివేతా థామస్కి నేషనల్ అవార్డు రావాల్సిందే. ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది నందకిషోర్ రీమని, సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది సిద్ధార్థ రాళ్ళపల్లి, సృజన్ ఎర్రబోలు. అంటే ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి నేషనల్ అవార్డు వచ్చినట్టే, ఇంక్లూడింగ్ ఎవ్రీ స్పాట్ బాయ్, ఎవ్రీ పర్సన్. కమల్ హాసన్ గారు అంటారు ఒక సినిమా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆ సినిమా బాగా రావాలని కోరుకోపోతే చాలా కష్టం అని. ఈ సినిమా ఈరోజు ఆ తెరను దాటి మనుషులతో మాట్లాడి వాళ్ళ దాకా వచ్చింది, వాళ్ళని మూవ్ చేసిందంటే సెట్ మీద ఉన్న పోస్ట్ ప్రొడక్షన్లో పనిచేసిన ప్రతి ఒక్కరు దాన్ని కోరుకున్నారు, బలంగా కోరుకున్నారు కాబట్టి ఢిల్లీ వరకు వెళ్ళింది సినిమా. అజిత్ జార్జ్ ద ఫెంటాస్టిక్ సౌండ్ మిక్స్ ఇంజనీర్, అరుణ్ రామ మా సౌండ్ డిజైనర్, వీళ్ళు ఐ మీన్ మా ప్రశాంత్ అన్న అసలు నాకంటే భయం ఆయనతో మాట్లాడాలంటేనే. ఆయన ఏమైనా ఎక్కువ తంపులు ఎంచేస్తే నా కాన్ఫిడెన్స్ ఏమైనా పోతుందేమో అని అదో భయం. సో సెట్ మీదకి వెళ్ళినప్పుడు చూసుకుందాం అని చెప్పి ఫస్ట్ 2 టేక్స్ చేసిన తర్వాత ఇలా చూస్తున్నా, నా కరెక్షన్లు వస్తే ఇప్పుడు ఎలా అంటే నేను కొంచెం వేరే టైప్లో ఆపరేట్ అవుతుంటా. ఆఫీస్ రూమ్లో చేసి చూపెట్టు అంటే నాకు ఓకే చేస్తాను, కానీ అది కాదు అన్న ఫీలింగ్ ఉంటుంది నా మైండ్లో. ఇది కాదు, నువ్వు లొకేషన్లో పెట్టు, ఆ సిచ్యువేషన్లో పెడితే, ఆ మూడ్లోకి వెళ్తే అది వస్తుంది కరెక్ట్గా అని అది నమ్మాడు నందు. వేరే డైరెక్టర్ అయితే ఏంటి భయ్ ఆ మోసుకుని చేయనేవాడు. సో అలాగా ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ టీమ్ కలిసి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. దాన్ని జనాలు, ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. మీడియా ఇంత సపోర్టివ్గా, మొన్న కూడా ఒక ఈవెంట్ అయినా దీని గురించి ఎన్ని ఈవెంట్స్కైనా వస్తాం అన్నట్టుగా వాళ్ళు రెడీగా ఉన్నారు. చాలామంది అంటున్నారు ఇది సినిమాకి నేషనల్ అవార్డు రావడం కాదు, నేషనల్ అవార్డుకి సినిమా వచ్చింది అంటున్నారు. అంటే నేను ఐమ్ టేకింగ్ సమ్ టైమ్ బికాస్ ఎందుకు చెప్తున్నానంటే చాలా ఒక ఫార్మాట్లో వెళ్తున్నది సినిమా అనేది, స్టోరీ టెల్లింగ్ అనేది. అండ్ ఆడియన్స్ అందరికీ ఏంటంటే ప్యాటర్న్ ఫైండింగ్ అనే ఒక డిసీజ్ ఉంటుంది. ఆడియన్సే కాదు, అందరికీ, హ్యూమన్స్ అందరికీ ఉంటుంది ఒక ప్యాటర్న్ ఫైండింగ్. ఇది ఏ ప్యాటర్న్లో పడట్లేదు కదా, దీన్ని ఎలా సినిమా అని పిలవాలి. ఇది ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా, నలుగురు మాట్లాడుకుంటున్నారు, అందులో ఏదో మ్యాజిక్ ఉందని మీరు అంటున్నారు,
అది మేము ఎందుకు నమ్మాలి, ఇలా కూడా రకరకాలుగా వస్తాయి స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నప్పుడు. ఇందాక అదే చెప్తున్నా, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు క్యారీ అన్ ఐడియా అండ్ కన్విన్స్ 100-200 పీపుల్ దట్ కమ్ ఆన్ బోర్డ్ ఆన్ దిస్ జర్నీ అండ్ బిలీవ్ మీ అనేది నమ్మించడం చాలా టఫ్ ప్రాసెస్ అండి, ఎస్పెషలీ ఫర్ ఎ ఫిలిం లైక్ దిస్ వేర్ ఇంటర్వెల్ బ్యాంగ్ లేదు, రక్తపాతం లేదు, కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ విలన్స్ లేరు సినిమాలో. విపరీతంగా ఆడు టఫ్ విలన్ రా, గట్టి విలన్ ఉన్నాడు కాబట్టే గట్టి హీరో ఉండాలి, ఈ టైప్ నామ్స్ ఏం లేవు. ప్రసాద్ మీన్ అది లేదు. ఇంకోటి మెయిన్లీ కన్వెన్షనల్ నామ్ ఆఫ్ స్టార్స్ లేరు. అలాంటి సినిమా ఎంత దూరం వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, దానికి నేషనల్ అవార్డ్ ఎందుకు ఇస్తారు అంటే ఇట్ హ్యాస్ ఆల్ ది ఆడ్స్ నాట్ టు గెట్ ద నేషనల్ అవార్డ్. సో అలాంటి సినిమా నేషనల్ అవార్డుకి వచ్చి, నేషనల్ అవార్డ్ ఈజ్ జస్ట్ అ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ ద లవ్ దట్ పీపుల్ హెస్ షోన్ అవర్ వర్క్. సో అది చిన్న కథ కాదు. అంటే ఆ టైటిల్ అలా పెట్టావు, అది ఇప్పుడు సినానిమస్ టు ద సిచ్యువేషన్ అయిపోయింది. సో సో యా అదే ఇంకా జస్ట్ కలెక్టింగ్ మై థాట్స్. సో అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా దిస్ ఫిలిం చాలా ఒక జర్నీ స్టార్ట్ చేసింది. ఆ రోజు ఎప్పుడో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మై ఫేవరెట్ యాక్టర్ నాని గారు చెప్పారు నా గురించి, ఇలా బాగా చేసేది అంటే అవునా అని అనుకున్నా. ఎందుకంటే ఆ యాక్టర్స్ అందరూ చాలా ఇన్సెక్యూరిటీతోనే ఉంటారు, బాగా చేస్తున్నామేమో, చేస్తున్నామా లేదా, నచ్చుతుందా లేదా, ఇలాంటి ఇన్సెక్యూరిటీస్లో ఉంటారు. నాని గారు ఫస్ట్ వచ్చి చెప్పారు, ఆ బలం అండ్ ఆడియన్స్ ఇచ్చిన ప్రసాద్ క్యారెక్టర్కి ఈ సాహసం నన్ను ఎంతో కొంత కాన్ఫిడెన్స్తో సెట్కి వెళ్ళిన ప్రతిసారి మనకి ఏదో వచ్చు అనే ఒక ఫీలింగ్ని మాటి మాటికి గుర్తు చేస్తున్నది. సో వెరీ గ్రేట్ఫుల్ దట్ వే. సురేష్ ప్రొడక్షన్స్కి, రానాకి థ్యాంక్ యూ ఇస్ అ వెరీ వెరీ స్మాల్ వర్డ్ యాక్చువల్లీ. వాళ్ళు నిలబడి ఉండకపోతే ఈ సినిమా కోసం నలుగురికి, ఇన్ని మందికి తెలిసేది కాదు. రానా ఇస్ ద స్వీటెస్ట్ పర్సన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై బెస్ట్ ఫ్రెండ్ సిద్ధు. థ్యాంక్స్ బాబా. Thank you so much, sir.